ఇప్పుడు డైస్కి సంబంధించి రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా? చూడండి, ఒక ఓపెన్ డైస్ అనేది ఇలా ఉంది. ఏ బి సి డి ఈ ఎఫ్. ఇది ఒక ఓపెన్ డైస్. సో ఇలా ఒక ఓపెన్ డైస్ ఇచ్చేసి ఆప్షన్లో మళ్ళీ 4 క్లోజ్డ్ డైస్ ఇస్తారు. ఇచ్చి ఇందులో నుండి ఈ ఓపెన్ డైస్ని రిప్రజెంట్ చేసేటువంటి క్లోజ్డ్ డైస్ని మనం చూజ్ చేయాలి. ఓకేనా? చూడండి, ఏ బి సి డి ఈ ఎఫ్ సి ఏ డి సి డి ఎఫ్. సో మనం అన్నింటిని ప్రతిసారి చెక్ చేసే బదులు వీటికి కనుక మనం ఆపోజిట్ పేర్స్ రాసుకుంటే ఈజీ ఉంటుంది. చూడండి, సో బి నుండి స్టార్ట్ చేస్తే డి కదా, బిడి ఒక పేరు, ఇదేంటి సి, సిఈ ఒక పేరు, రిమైనింగ్ ఏఎఫ్ ఒక పేరు. ఇప్పుడు 3 పేర్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు చూద్దాం. ఏసిబి 3 ఒకేసారి ఉన్నాయి కాబట్టి ఇది ఛాన్స్ ఉంది. డిఈఎఫ్ ఓకే, సిఏడి సిఏడి సిడిఎఫ్. సో 3 ఆపోజిటే ఉన్నాయి. అంటే ఒకటి వచ్చింది దానికి దాని ఆపోజిట్ రిపీట్ కాలేదు కాబట్టి ఈ 4 డైస్ని రిప్రజెంట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఒకటే డైస్ రిప్రజెంట్ చేయాలి కదా. సో ఎట్లా అంటే చూడండి, అప్పుడు మనం డైరెక్షన్స్ని అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏమైనా ఏసీబీ ఉంది. ఈ ఏసీబీ ఈ ఓపెన్ దానిలో ఎలా ఉంది డైరెక్షన్ చూడాలి. చూడండి, ఏసీబీ ఎక్కడ ఉంది, ఏసీబీ ఇట్లా వచ్చింది కదా. సో ఇదేం యాంటీ క్లాక్ వైజ్, కానీ ఇక్కడ ఎట్లుంది, క్లాక్ వైజ్ ఉంది. సో ఇది కాదు. నెక్స్ట్ డిఈఎఫ్ ఉన్నాయి కదా, డిఈఎఫ్ ఇక్కడ ఎట్లుంది, యాంటీ క్లాక్ వైజ్ ఉంది, కానీ ఇక్కడ క్లాక్ వైజ్. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ సిఏడి ఉన్నాయి కదా, ఎక్కడుంది, సిఏడి అంటే సి నుండి స్టార్ట్ చేస్తే ఇటు యాంటీ క్లాక్ వైజ్, ఇటు సిఏడి క్లాక్ వైజ్. సో ఇది కూడా కాదు. సిడిఎఫ్ చూడండి, సిడిఎఫ్ సిడిఎఫ్ అంటే యాంటీ క్లాక్ వైజ్, ఇక్కడ కూడా సిడిఎఫ్ యాంటీ క్లాక్ వైజ్. సో రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి దిస్ రిప్రజెంట్స్ ద ఓపెన్ డైస్. ఈ డైస్, ఈ క్లోజ్డ్ డైస్ ఈ ఓపెన్ డైస్ని రిప్రజెంట్ చేస్తుంది. సో క్లారిటీ కోసం ఇంకొక క్వశ్చన్ చూడండి. మామూలుగా 2 ఆపోజిట్ సైడ్ ఒకేసారి మనకు కనిపించేలాగా ఇస్తే ఎలిమినేట్ చేయొచ్చు, కానీ 3 డిఫరెంట్ పాసిబుల్ పేర్స్ని ఇవ్వడం జరిగింది. అటువంటిప్పుడు మనం దాని యొక్క డైరెక్షన్ని రికగ్నైజ్ చేయాలి. ఓకేనా? ఎటు నుండి ఎటు డైరెక్షన్ ఉంది. ఓపెన్ డైస్లో ఎట్లుందో క్లోజ్డ్ డైస్లో కూడా సేమ్ డైరెక్షన్ ఉంటే అది కరెక్ట్ ఆన్సర్. అట్లా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 4 ఇచ్చిండి, ఏబిఈ డిబిఈ ఏబిసి ఈఎఫ్డి. సో చూద్దాం, ముందు పేర్స్ రాసుకుంటే ఎఫ్ టు బి, ఎఫ్బి ఈసి ఏడి. సో ఏబిఈ 3 డిఫరెంట్ ఫేసెస్ కాబట్టి ఇది కూడా కరెక్ట్. సో ఈ కేసు కూడా సేమ్ ఇట్లనే ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా డైరెక్షన్స్ చూసుకుని బెటర్. ఏఈబి ఎట్లుంది, క్లాక్ వైజ్ ఉంది, ఇక్కడ ఎక్కడ ఉంది, యాంటీ క్లాక్ వైజ్. సో కాదు. డిఈబిడి ఇటు యాంటీ క్లాక్ వైజ్ ఉంది, ఇక్కడ క్లాక్ వైజ్ ఉంది. డిఈఎఫ్ డిఈఎఫ్ ఎఫ్ నుండి తీసుకుంటే ఎఫ్ఈడి కదా, ఎఫ్ఈడి ఎట్లుంది, యాంటీ క్లాక్ వైజ్, ఇటు కూడా ఎఫ్ఈడి యాంటీ క్లాక్ వైజ్ ఉంది. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకొకటి కూడా చూడండి, ఏబిసి ఇటు క్లాక్ వైజ్ ఉంది, కానీ ఇటు యాంటీ క్లాక్ వైజ్ ఉంది కాబట్టి ఇది తప్పు. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. సో ఇక్కడ ఇంకొక మోడల్ ఉంది. ఎలా అంటే 5 సైడ్స్ ఇస్తారు, మీన్స్ 5 ఫేసెస్ ఉంటాయి. ఈ 6th ఫేస్ని ఏం చేస్తారంటే 4 పార్ట్స్గా కానీ 2 పార్ట్స్గా 3 పార్ట్స్గా డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేస్తారు. చూడు, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి, ఒకటి మిస్ అయింది. ఆ మిస్ అయిన పార్ట్లో 1 2 3 4 ఈ 4 ఇచ్చిండు. సో ఈ 4 అన్నింటిని ఇటు ఫోల్డ్ చేస్తే ఈ 4 కలిపి ఒక బాక్స్ లాగా తయారవుతుంది. సో ఇక్కడ ఎట్లుంది షేప్ అంటే మనకి రిజల్టెంట్లో ఒక షేప్ అనేది ఈ బాక్స్ లాగా అనిపిస్తుంది. సో ఇది 5 ఫేసెస్. ఈ 6th ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఈ 4లో 4 నెంబర్స్ ఉంటాయి. సో ఎక్కడ ఏ నెంబర్ ఉంటుంది అనేది మనం గెస్ చేయాలి. ఇంతకుముందు దానికి ఆపోజిట్ అన్నమాట. సో ఇంతకుముందు ఓపెన్ డైస్ ఎలా ఉందో క్లోజ్ డైకి సేమ్ క్లాక్ డైరెక్షన్లో, అంటే ఏ డైరెక్షన్లో ఉంటే ఆ డైరెక్షన్లో ఉండాలి. ఇక్కడ కూడా ఈ లోపల ఉన్నాయి ఏ డైరెక్షన్లో ఉంటే ఆ డైరెక్షన్, కానీ ఈ బయట ఉన్నాయి మాత్రం డిఫరెంట్ డైరెక్షన్లో తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4ని మనం
ఇటు క్లాక్ వైజ్ అనుకుంటే 1 నుండి స్టార్ట్ చేసినప్పుడు క్లాక్ వైజ్ ఫిలప్ చేయొద్దు ఇక. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్గా ఫిలప్ చేసుకుంటాను, ఎందుకంటే ఇటు క్లోజ్ చేసినప్పుడు రివర్స్ అవుతాయి కదా. సో 1 2 3 4 ఇట్లా ఫిలప్ చేసుకోవాలి. సో దీన్ని బట్టి ఏకి ఆపోజిట్ సైడ్ సి, ఈకి ఆపోజిట్ సైడ్ డి, సో బీకి మధ్యలో ఉన్నదానికి ఆపోజిట్ సైడ్లో ఒక బాక్స్ వస్తుంది, అందులో 4 నెంబర్స్ ఉంటాయి, అవి 1 2 3 4గా ఉంటుంది. సో ఇటువంటిది ఇంకొక క్వశ్చన్ చూడండి. 1 2 4 3 5 ఇక్కడ బాక్సెస్ ఎట్లా ఇచ్చిండు ప్యాటర్న్ చూడాలి, ఓకేనా. ఇంకా చూడండి స్క్వేర్ ఇచ్చిండు, అంటే ఇప్పుడు 4 బాక్సులు వస్తాయి. ఈ 4 బాక్సులు ఏమున్నాయి, ఏ బి సి డి ఉంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, క్లాక్ వైజ్గా తీసుకున్నాను అనుకో. ఇప్పుడు ఇక్కడ మనం ఎలా రాయాలి, యాంటీ క్లాక్ వైజ్గా రాయాలి. సో ఏ నుండి స్టార్ట్ చేస్తే ఏ బి సి డి, అంటే 1కి ఆపోజిట్ 3, ఇదేంటి 5, 5కి ఆపోజిట్ 4, 2కి ఆపోజిట్ ఏడి బీసీ అనే బాక్స్ వస్తుంది. సేమ్ అట్లనే ఇంకొక క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పండి, ఏ బాక్స్ ఎట్లా వస్తుందో. 1 2 3 4 5. సో ఇప్పుడు ఎట్లా ఇచ్చిండు బాక్సెస్, బి సి ఏ అండ్ డి. సో ఇది అంటే 4th బాక్స్ ఎట్లా వస్తుంది, ఇట్లా. అర్థమైంది కదా. సో సేమ్ ఇదే, ఏ నుండి స్టార్ట్ చేసి క్లాక్ వైజ్ అంటే ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ రావాలి, ఏబిసిడి. అంటే 1కి ఆపోజిట్ 3, 5కి ఆపోజిట్ 4, 2కి ఆపోజిట్ ఏబిసిడి, ఈ డైస్ అనేది వస్తుంది. సో సింపుల్గా ఇది షేప్ని గుర్తించాలి, అంటే బాక్స్ షేప్లో వస్తే ఇట్లా, క్రాస్ వస్తే ఇట్లా, ఏ షేప్లో వస్తుంది అనేది మనం ఆ ప్యాటర్న్ ఆ బాక్స్ని గుర్తిస్తే కనుక నెంబర్స్ అనేవి క్లాక్ వైజ్ తీసుకుంటే యాంటీ క్లాక్ వైజ్ రాయాలి, యాంటీ క్లాక్ వైజ్ తీసుకుంటే క్లాక్ వైజ్ రాసి మనం ఆ డైస్ని గుర్తించాలి. నెక్స్ట్ క్లోజ్డ్ డైస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంతకు ముందులానే క్లోజ్డ్ డైస్లో రెండు డైస్ ఉంటాయి, ఒకటి స్టాండర్డ్ డైస్, ఇంకొకటి జనరల్ డైస్. ఆల్రెడీ డిస్కస్ చేసాం. స్టాండర్డ్ డైస్ అంటే సమ్ ఆఫ్ 2 ఫేసెస్ ఎంత 7 ఉండాలి, జనరల్ డైస్లో ఉండాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైస్ తీసుకుంటే 1 2 3 అనిపిస్తే 1కి ఆపోజిట్లో 6, 3కి ఆపోజిట్లో 4, 2కి ఆపోజిట్లో 5 ఉండాలి. డైస్లు ఇచ్చి అంటే ఒక డైస్ని 2 టైమ్స్ రోల్ చేసినప్పుడు డిఫరెంట్గా పడతాయి కదా. సో అట్లా పడినప్పుడు ఏ ఫేస్ ఆపోజిట్లో ఉందో మనం చెప్పాలి, ఓకేనా. చూడండి ఇప్పుడు ఒక డైస్ని రోల్ చేసినప్పుడు ఫస్ట్ ఇలా పడింది, సెకండ్ ఇలా పడింది. ఇప్పటి నుండి ఆపోజిట్ ఫేసెస్ తెలుసుకోవాలంటే ఫస్ట్ కామన్ ఫేస్ని చూసి సేమ్ డైరెక్షన్లో రాసుకోవాలి. 2 2 కామన్ ఫేస్ ఉంది కదా. సో క్లాక్ వైజ్ 2 నుండి స్టార్ట్ చేసి 2 3 1, ఈ 2 నుండి స్టార్ట్ చేసి 2 4 5. సో 3కి ఆపోజిట్ సైడ్ 4, 1కి ఆపోజిట్ 5 సైడ్, రిమైనింగ్ ఏంటి 6, అంటే 2కి ఆపోజిట్ సైడ్ 6. నెక్స్ట్ ఏ బి సి సిఈఎఫ్. సో ఇక్కడ సి అనేది కామన్, సో క్లాక్ వైజ్ తీసుకుంటే సిఏబి సిఈఎఫ్, అంటే బీకి ఎఫ్, ఏకి ఈ, మిగిలింది ఏంటి ఏబిసి, డి మిగిలింది కాబట్టి సికి డి. సో ఇది స్టాండర్డ్ డైస్కి సంబంధించి, అంటే క్లోజ్డ్ డైస్లో ఒక డైస్ని 2 సార్లు రోల్ చేసినప్పుడు కామన్ టర్మ్ ఉన్నప్పుడు ఆపోజిట్ ఫేసెస్ని ఫైండ్ అవుట్ చేయడం. సో రిమైనింగ్ మోడల్స్ ఇన్ నెక్స్ట్ క్లాస్.